Welcome to Dr. NGR. ఈ నొప్పిలో మెయిన్గా మనం 80% ఇప్పుడు మనం అమెరికాలో తీసుకున్నాం అనుకోండి, కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నొప్పి మెడిసిన్స్ మీదనే ఖర్చు పెడుతూ ఉంటారు. దీనిలో అన్నిట్లోకి వెన్ను నొప్పి అనేది చాలా కామన్గా మనము చూసేది. ఈ వెన్ను నొప్పితో ఏమవుతుందంటే చాలాసార్లు ఆఫీస్కి వెళ్ళకపోవడం అనేది, సినిమా ప్లాన్ చేసుకుంటాము, సినిమాకి వెళ్ళలేకపోవడం, నొప్పితో బాధపడడం, మళ్ళీ సఫర్ అవ్వడం, ఆఫీస్కి సెలవు పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనే స్పెషాలిటీ ఏంటంటే, ఈ వెన్ను నొప్పి ఏ కారణంగా వస్తుంది, మందులతో ఇది తగ్గుతుందా తగ్గదా, లేదు దీనికి ఆపరేషన్ అవసరమా అని సపరేట్ చేయగలుగుతారు అనమాట. దీనికి ఏంటి చికిత్స ఏంటి అనేది సపరేట్ చేయగలుగుతాం. మన కారణం తెలిసిందనుకోండి, చికిత్స చాలా సులువుగా చేయొచ్చు. ఈ మధ్యకాలంలో నా దగ్గర ఒక 70 ఏళ్ళ ముసలాయన వచ్చారు. ఆయనకి బీపీ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఇంకా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉండి, కాళ్ళు 2 వాపులు, ఆయనకేంటి వెన్ను నొప్పి. అతనికి ఆపరేషన్ చేయించాలి అంటే శస్త్రచికిత్స చాలా చాలా క్లిష్టమైనది అనమాట. ఎందుకంటే ఆయనకు మత్తు ఇవ్వాలి, ఇన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ అంతా ఉండి ఆపరేషన్ చేసుకోవడం అనేది చాలా రిస్క్తో కూడినది. ఇట్లాంటి కండిషన్స్లో మనము ఈ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఏ రకమైన నర్వు మీద ప్రెషర్ పెట్టి ఆ పేషెంట్కి ఆ వెన్ను నొప్పి వస్తున్నది, ఆ కాళ్ళ నొప్పి వస్తుందో మనము తెలుసుకున్న తర్వాత ఆ నరానికి సంబంధించిన ఇంజెక్షన్ ఇస్తాం. ఇప్పుడు మనము వెన్ను నొప్పి గురించి మాట్లాడుకుంటే, ఇది వెన్ను పూస యొక్క నమూనా. ఈ వెన్ను నొప్పికి కారణాల్లో ఇటు అటు ఉండే కండరాల వల్ల ఉండొచ్చు, లేదు ఈ ముందు ఉండే ఈ డిస్క్ రిలేటెడ్ అన్నా ఉండొచ్చు, లేదు అంటే ఈ వెన్ను పాముకి అటు ఇటు ఉండే జాయింట్స్ వల్ల కూడా నొప్పి వస్తుంది. ఈ డిస్క్ వెనక్కి వెళ్ళినందుకు ఈ నరం మీద ప్రెషర్ పట్టి, ఒత్తిడి పడి, ఆ నరం ఏదైతే సప్లై చేస్తుందో కాళ్ళకు కానీ వెన్నెముక కానీ నొప్పి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న రీసెంట్ డెవలప్మెంట్ అంటున్నాను. ఈ శాస్త్ర వైద్య విధానంలో రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే, ఏ నరం అయితే మనకి నొప్పి కారణం చేస్తుందో అది కనుక్కొని కరెక్ట్గా ఆ నరానికి ఆ లోకల్ వరకే మనము ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్, మామూలుగా తీసుకున్న ఇంజెక్షన్కి దీనికి ఏంటి తేడా, దీనివల్ల మనం తీయించుకున్నందువల్ల అడ్వాంటేజ్ ఏముందని మీకు సందేహం రావచ్చు. మామూలుగా ఇచ్చే ఇంజెక్షను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా స్టిరాయిడ్ కానివ్వండి, ఎనీ అనాల్సిక్ మనం ఇచ్చే నొప్పికి ఇంజెక్షన్ అక్కడి వరకు పనిచేయాలంటే మనం ఇచ్చిన దానిలో 1/10 కూడా వెళ్ళదు ఆ ఏరియాకి. ఈ రకమైన చికిత్స వలన అదే చోట మనము ఇచ్చిన మందు మొత్తం అదే నరం మీద పనిచేస్తున్నందువల్ల మనము డోసు తగ్గించవచ్చు, దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గిపోతుంది. మరి దీనికి మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా, మత్తు రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే ఏం లేదు. అసలు లోకల్గా మేము మొద్దుబారేటట్టు ఇంజెక్షన్